లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. అన్న హలో హాయ్. రావు రమేష్ గారి ప్లేస్ లో చిరంజీవి గారిని అడిగారంటగా ఈ మూవీకి. నిజమేనా లేకపోతే రూమర్? అస్సలు అదే చెప్తున్నా, పదాలు వేసి దాన్ని బట్టి ఉంటుంది. రావు రమేష్ గారి ప్లేస్ లో చిరంజీవి గారిని అడగల. ఈ కథని వేరే డ్రాఫ్ట్ తోటి చిరంజీవి గారు అప్పట్లో చేయాలనుకున్నారు. ఓకే, ఆయన చేయట్లేదు అన్న తర్వాత ఇటు వచ్చింది. అప్పుడు డ్రాఫ్ట్ లైట్గా మారి దిస్ క్యారెక్టర్ బికేమ్ లిటిల్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ ఎవరు అన్నప్పుడు ప్యారలల్ లీడ్ కింద రావు రమేష్ గారు. ఇదే జరిగింది. ఆయన అమ్మో అంత ధైర్యం మాకు లేదు. ఓకే అన్న, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీది లాస్ట్ ధమాకా, ఇప్పుడు మజాకా, కాకాకి ఏదైనా రిలీజ్ ఉందా? ఏదైనా రిలేటెడ్ అది ఉందా? ఏం లేదు, ధమాకా సౌండింగ్తో హిట్ అయింది కదా, అదే సౌండింగ్ మెయింటైన్ చేసాం అంతే. సందీప్ బ్రో, ఇప్పుడు మీరు నిర్మాత కింద, ఒక ఎంటర్ప్రైనర్ కింద, అన్నిటి కింద ఉన్నారు కదా. ఇప్పుడు చూస్తుంటే అందరు 70 hours వర్కింగ్, 90 hours వర్కింగ్, కొంతమంది 120 hours వర్కింగ్ అంటున్నారు కదా. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మేము అసలు అంటే ఎన్ని అవర్స్? వీక్లీ అంటే 7 into 24 కదా, అంటే 140 + 24 అంతే. 140 + 7 4 సార్ 28 అంటే 168లో అంటన్నా. 168లో 160 చేస్తున్నాం. ఓకేనా, మమ్మల్ని ఆ రేంజ్లో వాయిస్తున్నారు. అసలు ఏమాత్రం టైం లాజికాలిటీస్ లేని ఇండస్ట్రీ అంటే అది మా ఇండస్ట్రీ. పొద్దున్న లొకేషన్ RFC దాని దాటి ఉంటుంది, అంటే 7:30 బయలుదేరాలి. మాకు బ్యాకప్ 5 o'clock చెప్తారు, అంటే నెక్స్ట్ డే పొద్దున్న 5 o'clock. సో అలాంటి లాజిస్టిక్స్ ఏవి ఉండవు. ఏం పేరు మీ పేరు? శబరీష్ గారు. మీరు ఏమవుదామని వచ్చారు? నేను హైదరాబాద్ జాబ్ చేయడానికి వచ్చా. ఇప్పుడు మేమర్నయ్యా. అంతే, మేమరేనా? ఇండస్ట్రీ సైడ్ ఏం ఇండస్ట్రీ సైడ్ అంటే ట్రై చేయలేదు. జస్ట్ ఇంట్రెస్ట్ ఉందా? ఛాన్స్ ఇస్తే అవుతా. అంటే ఏమవ్వాలంటే ఛాన్స్ ఏమవ్వాలో తెలియాలి కదా నాకు. క్లారిటీ. ఛాన్స్ నువ్వేమవ్వాలో తెలియదు. కావాలా ఎవరికి తెలుసు? హీరోగా కావాలి అంతే కదా. హీరో అవ్వాలనుకున్నా అంతే కదా. ప్రతి మనిషికి వాళ్ళ లైఫ్ లో వాడే హీరో కదా. సో నా లైఫ్ నేనే హీరో. హీరో. అందుకే అంటున్నాను, నువ్వు హీరో కదా అవ్వాలనుకుంటున్నావు. అసలు ఈ టైములు కూడా తీసేసాయి. అంటే రీసెంట్ గా అందరు 70 hours 90 hours అంటే ట్రోల్స్ ఎక్కువ అయ్యింది. అందుకే నువ్వు అవర్స్ వదిలేసే అబ్బాయి, నువ్వు హీరో అవ్వు ఫస్ట్. లిటర్ ఏ తమ్ముళ్ళు సీట్లు లెగిస్తాయి అన్న. ఇప్పుడు రాయన్ మూవీలోని ఒక మేం బాగా వైరల్ అయింది కదా, సిగ్గుంద్రని తినడానికి ఎంత ఎదో పనులు చేసి. అలాంటిది ఈ మూవీలో అలాంటిదైనా మేమ్ టెంప్లెట్ మాకేనా ఉందా? సినిమాలో బోల్డెన్ మేమ్ టెంప్లెట్లు ఉన్నాయి. అంటే మేమ్ టెంప్లెట్ కూడా సినిమా రాసినట్టు రాశారు. కుప్పలు ఉన్నాయా? ఓకేనా తమ్ముడు, మా సినిమాల్లో చాలా మేమ్ టెంప్లెట్లు ఉంటాయి. మీరు ఎందుకు వాడరు నాకు అదొక క్వశ్చన్ ఎప్పుడు ఉంటుంది. ఎందుకు వాడలేదన్నా? చాలా వాడాము కదా. ధమాకాకు వాడాము. అవునా? మీకు యాక్చువల్లీ నేను లోకల్ వాడాను, చాలా వాడాం కదన్నా. వాడానన్న రేంజ్ లో వాడలేదు తమ్ముడు, అది నా. పీపుల్ స్టార్ కొంతమంది ట్రోల్ చేశారు, ఆర్ ముద్దు గారిది మీరు ఎందుకు యూజ్ చేస్తాను అనుకోని. కానీ అది పెద్దగా అంటే మీకు ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అనిపిస్తుందా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నిజంగానే నేను ఇవన్నీ పెద్ద పెట్టించుకునే టైప్ కాదు. సెకండ్, కొన్ని రూల్ బుక్స్ ప్రాసెసెస్ మనం వద్దనుకున్నా కొన్ని పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఆ మాటిని మేబీ దాంట్లో ఏదో కరెక్ట్ ఉందని వెళ్ళాలి. రెండోది, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. మాకు నిజంగానే ఆయన ఎందుకు ఇష్టం అంటే, ఇఫ్ యూ రియలైజ్ I take a lot of inspiration from him in my personal life to be the kind of person I am. అంటే మరీ ఓవర్ ఫ్లాంబాయన్స్ ఉండకుండా వీలైనంత దాకా ఎంత నార్మల్ లైఫ్ బతకాలి అనే ఒక పద్ధతిని నేను చాలా జెన్యూన్గా ఒక కియాను రీవ్స్ అండ్ ఒక ఆర్ నారాయణ మూర్తిలో చూసి నేర్చుకున్నా. ఓకే.